అనాథ. ఈ కథను రచించిన వారు పి. మంగవేణి గారు. ఈ కథ నవంబర్ 2006లో ఆంధ్రభూమిలో ప్రచురితమైంది. చిత్ర, రాత్రి నేను చెప్పింది ఆలోచించావా? తల్లి మాటలకు చిత్ర, లాభం లేదమ్మా, నాకు ఆ ఆలోచన బాగులేదు అంది. రాత్రంతా నీకు నేను బోధపరిచింది ఒక్క మాటతో కొట్టిపారేశావు, వైదేహి నొచ్చుకుంటూ అంది. అర్థం కాకపోవడానికి నేనేం పసిదాన్నా? చిత్రకు విసుగ్గా అనిపించింది ఆ సంభాషణ. వైదేహి నవ్వింది. పసివాళ్లకే అర్థం చేసుకునే శక్తి ఉండదంటావా? నీకే కాదు, నాకు కూడా ఈనాటికి అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. నా కళ్ళకు నువ్వింకా చిన్నప్పుడు ఐస్ క్రీం కోసం మారం చేసే చిత్రాలానే ఉన్నావు. కూతురి మౌనం చూసి వైదేహి మెల్లగా అంది. నేనొకటి అడుగుతాను, చెప్తావా? చిత్ర మాట్లాడలేదు. వైదేహి ఒక్క క్షణం ఆగి, అనాథ శరణాలయంలో పిల్లలు బాగుండరని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగింది. బాగుండరని నేను అనలేదు. అందంగానే ఆరోగ్యంగానే ఉండొచ్చు. కానీ ఏ కులమో, తల్లిదండ్రులెవరో, ఎక్కడ దొరికారో ఇవేమీ తెలియకుండా ఎలా పెంచుకుంటామమ్మా? ఆ వివరాలు తెలుసుకుని ఏం చేస్తావు? వైదేహి మాటల్లో కొంచెం కోపం తొంగి చూసింది. ఏం చేస్తానన్నది తర్వాత విషయం. ఏ భిక్షగాడి పిల్లో, ఏ వేశ్య సంతానమో అయితే తర్వాత బాధపడాల్సింది నేనేగా. ఆ వివరాలు తెలుసుకోకుండా ఎలానూ తీసుకోం కదా చిత్ర. ఆరోగ్యంగా అందంగా ఉన్న పిల్లనే తెచ్చుకుందాం, వైదేహి అన్నయంగా అంది. చిత్ర నిట్టూర్చి సోఫాలో కూలబడింది. నీకేం తెలీదమ్మా. ఆరోగ్యం, అందమే కాదు, ఎటువంటి వంశంలో పుట్టిందో తెలియకుండా ఎలా? వంశపారంపర్యంగా వచ్చే దుర్గుణాలు నువ్వెంత బాగా పెంచినా పోవు. ఎంతకాలం అయినా సరే నాకు తెలిసిన కుటుంబం నుండే బిడ్డను తెచ్చుకుంటాను. పోనీ ఇవన్నీ ఎందుకు? నువ్వే ఐవీఎఫ్ చేయించుకో. కాస్త డబ్బు ఖర్చైనా నీ బిడ్డ నీకుంటుంది. కూతురి మాటలకు విసిగిపోయి వైదేహి అంది. అమ్మా, కొంచెం తీవ్రంగా అంది చిత్ర. మళ్ళీ మార్ధవంగా మారి, అమ్మా, నీకిదివరకే చెప్పాను. ఐవీఎఫ్ అంటే ఏమిటి? ముక్కు మొహం తెలియని మనిషి బిడ్డకు నా గర్భంలో చోటివ్వడమా? అది ఏ తాగుబోతో, ఏ వేశ్యాలోలుడో, ఏ దొంగో అయితే నా బాధ ఎవరికి చెప్పుకోను? డాక్టర్ మనకు చెప్పరు, కానీ వంశపారంపర్య లక్షణాలు బిడ్డను అంటిపెట్టుకుని జన్మిస్తాయంటారు. ఆ గుణగణాలతో ఆ బిడ్డ పెరుగుతుంటే ప్రేమగా చూడగలనంటావా? ఇక ఆ ప్రసక్తి వదిలేయి. చిత్ర, ఈ తరం మనిషిలా మాట్లాడడం లేదు నువ్వు. ఈ హైటెక్ యుగంలో కూడా నీలో బూజుపట్టిన భావాలేంటి? నాన్నగారి స్నేహితుడు రామంగారు అనాథ శరణాలయ సెక్రటరీగా కూడా చేస్తున్నారు. మనం అడిగితే మంచి అందమైన ఆరోగ్యమైన బిడ్డనే సెలెక్ట్ చేస్తారు. నీ పెంపకంలో మంచి గుణాలతో వర్ధిల్లేటి తీర్చిదిద్దు. నీ మీద నీకా మాత్రం నమ్మకం లేదా? ఒక నెల్ల పిల్లపై, అందులోనూ తల్లిదండ్రులెవరో తెలియని పిల్లపై వాళ్ల ప్రభావం ఏమాత్రం ఉంటుంది? వాళ్ల గుణగణాల గురించి నువ్వంతగా ఆలోచించడం దేనికో నాకు అర్థం కావడం లేదు. తల్లి మాటలకు అడ్డు వస్తూ చిత్ర, రేపే నేను మద్రాసు వెళ్ళిపోతున్నాను. టికెట్ కూడా రిజర్వ్ అయింది. నీకు అవకాశం ఉంటే నీకు తెలిసిన కుటుంబాల్లో వాళ్ళు పెంపకానికి ఇస్తే ఏ బిడ్డనైనా తీసుకుంటాను. వెంటనే నాకు ఫోన్ చెయ్యి. మరో మాటకు అవకాశం లేకుండా పడకపై ముసుగు తన్నింది. వైదేహి ఒక నిట్టూర్పు విడిచి వంటగదిలోకి వెళ్ళిపోయింది. పడకపై పడుకున్న చిత్ర మనసులో ఆలోచన తరంగాలు వెల్లువెత్తాయి. తన అభిప్రాయం తల్లికి నచ్చలేదని తెలుస్తూనే ఉంది. కానీ తన ఇష్టం, తన భర్త ఇష్టం. ఈ విషయంలో భర్త తనకు పూర్తి స్వాతంత్రం ఇచ్చినప్పుడు ఆ గౌరవం దక్కించుకోవాలి. కానీ ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తనకు అర్థం కావడం లేదు. తన ఫ్రెండ్ ఒకళ్ళకు మూడోసారి కూడా ఆడపిల్లే పుట్టింది. ఆ పిల్లని తన దత్తత తీసుకోవాలని, ఒకసారి తల్లితో అడిగించాలని ఇంత దూరం వచ్చింది. తన మాటను తీసేయలేక ఒకళ్ళను అడిగింది దత్తతకు అమ్మ. దానికి బదులు ఒకళ్ళు అత్తగారు గయ్యమంటూ అమ్మను అనరాని మాటలందంట. ఆ దెబ్బతో అమ్మ మనసు బాధపడి ఈ అనాథ శరణాలయం ప్రపోజల్ పెట్టింది. తల్లి సహకారం లభిస్తుందని ఆశతో మద్రాసు నుండి వైజాగ్ వచ్చింది. రేపే మద్రాసుకు టికెట్ రిజర్వ్ అయిపోయింది. తల్లికి ఈ విషయంలో అంత పట్టుదల ఎందుకో తనకు అర్థం కావడం లేదు. పైగా తనపై కోపం కూడా వచ్చినట్టుంది. చిత్రకి నిరాశగా, నిస్సత్తువగా అనిపించింది. చెన్నై వచ్చిన చిత్ర తల్లి ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తుండగా పోస్ట్ అంటూ
ఓ బరువైన కవర్ను ఇంట్లోకి గిరాటేసి వెళ్ళిపోయాడు పోస్ట్మెన్. ఫోన్ వచ్చిన దగ్గర నుండి అమ్మ లెటర్స్ రాయడం తగ్గించింది. మళ్ళీ ఇన్నాళ్ళక ఏదో ముఖ్యమైన విశేషం ఉంటే గాని ఇంత పెద్ద లెటర్ రాయదు. లేఖ చించిన చిత్రకళ్ళు అక్షరాల వెంబడి పరుగులు తీశాయి. ప్రియమైన చిత్రకు, అమ్మ ఆశీర్వదించి రాయినది. నీవు చెన్నై వెళ్ళినప్పటి నుండి నా ఫోన్ కాల్కి ఎదురు చూస్తావని తెలుసు. కానీ ఈ విషయాలు ఫోన్లో మాట్లాడడం కుదరదు కనుక లెటర్ రాస్తున్నాను. చిత్ర, నువ్విక్కడ ఉన్న ఆ వారం రోజులు నేను నీకెన్నో విషయాలు చెప్పాలనుకున్నాను. కానీ వాటి పరిణామాలు ఎలా ఉంటాయోనని భయంతో తటపటాయించాను. బాగా ఆలోచించి చివరకు చెప్పడానికే నిశ్చయించాను. ఏ విషయమో నీకు ఈసరికి అర్థమై ఉంటుంది. అనాథ శరణాలయ బిడ్డను గురించి నేనెందుకంత మొండి పట్టుదల చూపిస్తున్నానో నీకు అర్థం కాదు. ఏ నాటికైనా ఈ సంగతి చెప్పాల్సిన అవసరం వస్తుందని అనుకోలేదు. బహుశా చెప్పేయడం మంచిదని ఇప్పుడు అనిపిస్తోంది. చిత్ర, నేను చెప్పే ఈ సంగతులు నీకెంతో బాధ కలిగించవచ్చు. కానీ తొందరపడి మనసు పాడు చేసుకోకు. కొంచెం ఆలోచిస్తే ఇందులో బాధపడాల్సిందేమీ లేదని నీకే అర్థమవుతుంది. చిత్ర, నువ్వు నా కన్న కూతురివి కాదు. చిత్ర కళ్ళు అక్షరాల వెంట పరుగులు తీయడం మానేశాయి. నిమిషం తర్వాత ఆమె కళ్ళకు చలనం వచ్చింది. ఉత్తరం ముందుకు సాగింది. నిన్ను హాస్పిటల్ నుండి తెచ్చి పెంచుకున్నామమ్మా. ఇన్నాళ్ళు ఈ రహస్యం ఎందుకు దాచామని నీవు ప్రశ్నించవచ్చు. దానికి పెద్ద కారణమేమీ లేదు. ఆ అవసరం కనిపించలేదు. నీవు ఈ రోజున నీ దురదృష్టం కొద్దీ గొడ్రాలితనం అనుకుంటున్నది నీ తల్లిది కూడా అని చెప్పలేక మానసికంగా ఎంతో వ్యధ అనుభవించాను. నాకు 2 అబార్షన్లైన తర్వాత గర్భసంచి తీసేశారు. ఈరోజు నువ్వు పడుతున్న బాధ చూస్తుంటే నాకు ఆనాడు నేను పొందిన చిత్రహింస పునరావృతమవుతున్నట్టే అనిపించింది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు వాటికి తలొగ్గి నిర్వికారంగా ఉండడమో లేక వీటిని తప్పించుకుని మరో మార్గం చూసుకోవడమో, ఈ రెండింటిలో ఏదో ఒక మార్గాన్ని మనిషి అనుసరించాలి. చిత్ర, నేను 2వ మార్గాన్ని ఎన్నుకున్నాను. నేను బిడ్డల్ని కనలేకపోవచ్చు. కానీ బిడ్డల్ని ప్రేమించే హక్కు నాకుందిగా. దాన్ని నా నుండి తీసుకునే అధికారం ఆ భగవంతుడికి కూడా లేదు. ఆ ఒక్క నమ్మకమే నేను కుంగిపోకుండా నన్ను కాపాడింది. నీలాగే నేను కూడా మంచి సంప్రదాయం తెలిసిన కుటుంబం నుండే పిల్లని తెచ్చుకోవాలనుకున్నాను. కానీ మీ నాన్నగారు ఒప్పుకోలేదు. తనకి మొదటి నుంచి అనాథ పిల్లలంటే జాలి, దయ, ప్రేమ. పెంచుకుంటే అనాథ పిల్లని తెచ్చుకుందాం, లేకపోతే లేదు అని మొండిపట్టు పట్టారు. ఆయన మాటకు ఎదురాడే శక్తి లేదు ఈనాటికి కూడా. మర్నాడు బిడ్డను తెచ్చుకుందామని శరణాలయానికి బయలుదేరుతుండగా మీ నాన్నగారితో పనిచేసే చక్రధర్ గారు వచ్చి ఒక పేపర్ కటింగ్ ఇచ్చారు. అందులో హాస్పిటల్లో రాత్రి ఆడపిల్లను ప్రసవించిన తర్వాత సిబ్బంది కళ్ళు కప్పి పిల్లను వదిలేసి అత్తతో పారిపోయిన లంబాడీ తండాకు చెందిన చుక్కీకి ఈ పిల్ల కాక ఇంకా 3 ఆడపిల్లలున్నారు. మగపిల్లవాడు పుడతాడనే ఆశపడ్డ చుక్కీకి ఈ పిల్ల మరింత భారంగా తోచి పలాయనం చిత్తగించింది. మీకిష్టమైతే ఆ అమ్మాయిని తెచ్చుకోవచ్చు. నేను వెళ్ళి చూశాను. చక్కని చుక్కలా ఉంది. చక్రధర్ మాటలు. బొత్తిగా జిప్సీ తెక్కు చెందిన అమ్మాయి. వాళ్ళ వంశపారంపర్య లక్షణాలు ఈ పిల్లకు రావని నమ్మకం ఏంటి? నసుగుతూ అన్నాను. మీ నాన్నగారు నా మాటలు లక్ష్య పెట్టక హాస్పిటల్కు తీసుకెళ్లాలన్నా అయిష్టంగానే ఆయన వెంట వెళ్ళిన నేను నర్సుల చేతిలో ఉన్న నిన్ను చూసి అన్నీ మర్చిపోయాను. చక్కని ఉంగరాల జుత్తుతో, విశాల నేత్రాలతో, మొనతేలిన సూది గడ్డంతో, సంపెంగరంగు వంటి ఛాయతో ఆదమరిచి నిద్రపోతున్న నిన్ను వదలబుద్ధి కాలేదు. హాస్పిటల్ లాంఛనాలు పూర్తి చేసి నిన్ను మా దగ్గరికి తెచ్చుకున్నాము. చిత్ర, ఈరోజు నీ సంస్కారం ఎలాంటిదో, నీ అలవాట్లు ఆచారాలు ఎలాంటివో నీకే తెలుసు. నీ వంశపారంపర్య లక్షణాలు రాకుండా మా పెంపకంలో నువ్వు సుగుణశీలిగా, చదువుల రాణిగా పెరిగి మంచి గృహిణిగా పేరు తెచ్చుకున్నావు. మనిషి వ్యక్తిత్వం కేవలం అతని వంశగుణాలపైనే ఆధారపడి ఉండవు. పెరిగే వాతావరణం, పెంచే విధానం, చదివే పరిసరాలు, వీటన్నింటికీ ఈ విషయంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. నీకు విద్య ఉంది, లోకజ్ఞానం ఉంది, విన్నది ఆలోచించి అర్థం చేసుకునే సంస్కారం ఉంది. నీకింతకంటే వివరంగా చెప్పాల్సిన అవసరం లేదని నా నమ్మకం. నేను ఈ రహస్యాన్ని నీకు చెప్పడం వల్ల మా ప్రేమను నువ్వు శంకించడం గాని
మమ్మల్ని పరాయి వాళ్ళుగా భావించడం కానీ జరుగుతుందేమోనని మొదట్లో భయపడ్డాను. కానీ నేను పెంచిన చిత్ర మనసు తెలుసు కనుకనే ధైర్యంగా చెప్పగలిగాను. నువ్వే రోజైనా అనాథలా ఫీల్ అయ్యావా? ఆలోచించు చిత్ర. నీ భావం మార్చుకొని ఇంకొక అమాయక ప్రాణిని నీ ప్రేమామృతంతో పెంచి పెద్ద చెయ్యి. నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. ప్రేమతో అమ్మ. ఉత్తరం పూర్తి చేసి చిత్ర కుర్చీలో నుండి లేవలేదు. తను జిప్సీ తెక్క చెందిన పిల్ల. తల్లి తన్ను పెంచలేక హాస్పిటల్లో వదిలేస్తే ఈ కరుణామయి చేతుల్లోనా పెరిగింది. అందుకే అన్నారు, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదని. తను అనాథ కాదు. అమ్మలాంటి ప్రేమమూర్తి నీడలో తన వ్యక్తిత్వం తీర్చిదిద్దుకుంది. అమ్మ చెప్పినట్లు తమ ప్రేమ నీడలో పెరిగే బిడ్డ అనాథ ఎలా అవుతుంది? కథ సమాప్తం.